ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ సినిమాలే నాకు డబ్బు, ఆ సినిమాల ద్వారా నేను సంపాదించుకుంటా, అది లేకపోతే నాకెట్లా నేనెట్లా సస్టైన్ అవ్వాలి అని ఆయన చాలాసార్లు చెప్పారు. కోర్స్ అంతకుముందు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చేసి అంటే సినిమా వదిలిపెట్టేసి నేను సినిమాల జోలికి పోను అని చెప్పారు అనుకోండి. అవి పక్కన పెడితే మొత్తం మీద అయితే సినిమాలు ఆడపా దడపా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఎప్పుడో 4-5 సంవత్సరాల కిందట సంతకాలు పెట్టినవి ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంకి వచ్చాయి. సో అందులో అది హరిహర వీరమల్లు అనే ఒక సినిమా కూడా ఎప్పుడు 5 ఏళ్ళైందే మొదలుపెట్టి, మధ్యలో దర్శకులు కూడా ఇద్దరు ముగ్గురు మారినట్టున్నారు దానికోసం ఇంకా దర్శకుడు ఒక ఆయన, నిర్మాతలు అనేవాళ్ళు ఎన్ని అప్పులు చేసుకుంటారో ఎన్ని ఓటీలు కట్టుకుంటారో కూడా మనకు తెలియదు. సరే పోనీయండి, వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళు వన్నేయండి. ఈ క్రమంలో ఇది కూడా పొలిటికల్గా కనెక్టివిటీ ఉండేటట్లే అనుకుంటాను. జూన్ 12వ తేదీ నేను దీన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి ఏమో నిర్ణయం తీసుకున్నారట. సో అందులో భాగంగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా ఆ సినిమాకు సంబంధించి హసుర హననం ఏదో ఒక పాట, మొత్తం మీద ఒక పాట అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా 5 భాషల్లో ఏమో రిలీజ్ చేస్తూ ఉన్నట్టున్నారు. బహుశా పొలిటికల్గానే కాకుండా రాజకీయంగా కూడా పనికొస్తుంది, సినిమా పరంగా కూడా పనికొస్తుందనేనేమో. ఆయన ఈ మధ్య తమిళ్లో ట్వీట్లు ఎత్తున్నారు, కన్నడలో ట్వీట్ ఎత్తున్నారు. తమిళ్ రాజకీయాలు, కన్నడ రాజకీయాలు, మలయాళం రాజకీయాలు అని ఏళ్ళు పెడుతూ ఉన్నారు, హిందీలో ఏళ్ళు పెడుతున్నారు, రకరకాల కష్టాలు ఏవో పడుతూ ఉన్నారు. ఆయన జాతీయ నాయకుడు అని చెప్పి బహుశా ప్రమోట్ చేసుకుందాం అనుకుంటున్నారో తెలియదు, లేకపోతే తన సినిమా విడుదల కోసమన్నా పనికొస్తాయి, కాసిన డబ్బులన్నా వస్తాయని చెప్పి అనుకుంటున్నారేమో తెలియదు. కానీ మొత్తం మీద అన్ని భాషల్లో వేలు పెడుతూ ఉన్నారు, ఆయన ట్వీట్లు వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమా కూడా ఆ సాంగ్ కూడా 5 భాషల్లో ఏమో విడుదల చేశారు. అయితే ఆ వ్యూవర్షిప్ చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పక్కన రాష్ట్రం వాళ్ళకి సంబంధించి ఒక టీజరో సాంగ్ రిలీజ్ అయితే కొంచెంలో కొంచెమైనా కనుక ఒక స్థాయి హీరో అయినా కూడా వ్యూస్ కొన్నన్నా వస్తాయి. ఇప్పుడు తమిళోళ్ళది తెలుగులో టీజర్ సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి, తమిళోళ్ళదే తెలుగులో మినిమం వ్యూస్ అన్నా పోతాయి. మలయాళంలో కానీ మినిమం వ్యూస్ అన్నా పోతాయి. మీరు యూట్యూబ్లోనే చూసుకోండి, మినిమం వ్యూస్ ఉంటాయి. కానీ మరి ఈయన ఇంత క్రేజ్ ఉన్న హీరో అంటారు, హరిహర వీరమల్లు హీరో అంత క్రేజ్ ఉన్న హీరో అంటారు, ఏపీ ఉప ముఖ్యమంత్రి. మరి ఈ వ్యూస్ అంటే అఫీషియల్గా ఈ సినిమా ఎవరైతే తీస్తున్నారో ఆ సంస్థ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ ఛానల్స్లోకి వెళ్ళి మనం చూసినా సాయంత్రం 5 అయ్యేసరికి 5 గంటలప్పుడు చూస్తే అప్పటికి ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 5 గంటలు అయింది. 5 గంటలకు కన్నడలో ఒక 2000 వ్యూస్ వచ్చాయి. నిజంగానే ఆ సాంగ్కి కన్నడలో 2000 వ్యూస్ వచ్చాయి, తమిళ్లో ఒక 10,000 వ్యూస్ వచ్చాయి, మలయాళంలో ఒక 1300 వ్యూస్ ఏమో వచ్చాయి. నిజంగా మలయాళంలో ఒక 1300 వ్యూస్ ఉన్నాయి, కన్నడలో ఒక 2000 వ్యూస్ ఉన్నాయి, 1.9 ఉన్నట్లున్నాయి. తమిళ్లో ఏమో ఒక 10,000 వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ 5 గంటల్లో. సరే తెలుగులో ఏమో ఫస్ట్ 5 గంటల్లో ఒక 700K ఏమో, అంటే 7 లక్షలు ఏమో వచ్చినట్లున్నాయి. మామూలు వేరే హీరోలు అయితే అసలు అట్లా విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. బేసిక్గా ఏదైతే హైప్ ఎక్కువ ఉంటుంది, సినిమా హిట్లైనా కలెక్షన్లైనా బేసిక్గా 100 కోట్లు దాటిన సినిమా ఏదైనా ఉందా? నాకు తెలిసి లేదు. మనం సినిమాలు ఎంత వీక్ అయినా బట్ అదైతే కొన్ని బేసిక్స్ అయితే తెలిసి ఉంటాయి. ఈయనది 100 కోట్లు ఏముంది? ఈ ఖుషి నుంచి మొదలెడితే 25 సంవత్సరాల్లో హిట్ అయిన సినిమా గబ్బర్ సింగ్ ఒకటి, అత్తారింటికి దారేది ఒకటి, అంతేనా? అన్ని ఫ్లాపులే, మామూలు ఫ్లాపులు కూడా ఉండవు. సో పెద్ద సినిమా మార్కెట్ కూడా ఏం లేదు. ఏదో ఒక రకమైన హైప్ అనేది ఒకటి ఉంటుంది. బహుశా మరి ఈ వ్యూస్ కానీ అట్లనే చూడాలేమో. 1300 1400 వ్యూస్ ఏంటబ్బా. మలయాళంలో కన్నడలో 2000 వ్యూసే, తమిళ్లో అయినా 10,000 వ్యూసే. అంటే అట్లీస్ట్ ఒక పేరున్న హీరోని ఇప్పుడు ఈయనతో స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక తమిళనాడు హీరోలు తెలుగులో వచ్చాయనుకోండి వాళ్ళ సినిమాలు, ఏంది 5 పాట విడుదలైనా లేకపోతే ట్రైలర్ విడుదలైనా 5 గంటల్లో 8-10,000 వ్యూసే వస్తాయా? మరి ఈయన పరిధి ఇంత ఇప్పటివరకు అయితే తెలుగు దాటి ఎక్కడికి పోయి సినిమా కానీ రిలీజ్ అయినట్లేదు. బహుశా ఇప్పుడు ఈయన జాతీయ వ్యాప్త నాయకుడు అయ్యాడో అని చెప్పి ఏమైనా పక్క రాష్ట్రాల్లో కూడా ఏమన్నా కాసింత మార్కెట్ ఉంటుంది ఏమో అని చెప్పి సినిమా మేకర్స్ భావించడంలో తప్పేం లేదులేండి. కానీ ఈ వ్యూస్ చూసిన తర్వాత మరి ఈ పక్క రాష్ట్రాలకు సంబంధించి మార్కెట్లో ఈయన స్టామినా ఇంతేనా అనిపించింది. తెలుగులో కూడా తక్కువే, 5 గంటలు 700 లక్షలు అంటే మామూలుగా వేరే హీరోలతో పోలిస్తే ఈయన మార్కెట్ కూడా అంతే కాబట్టి సరే ఓకే, తెలుగులో అంత అయితే
ఓకేనేమో, కానీ మరి పక్కన రాష్ట్రాల్లో మరి ఇంత తక్కువ. అసలు కనీసం ఈయన పేరైనా ఒక సినిమా యాక్టర్గా పక్క రాష్ట్రాల్లో తెలియకుండా ఉంటుందా? ఏం మరి చాలా చాలా మరీ తక్కువ వ్యూస్ అనిపించాయి.